మధ్యప్రదేశ్లో 90 డిగ్రీల మలుపుతో బ్రిడ్జ్ నిర్మించిన అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖపరమైన విచారణకు ఆదేశించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అలాగే నిర్మాణ ఏజెన్సీ బ్రిడ్జ్ డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులో చేర్చింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీఎం మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఐస్బాగ్ దగ్గర 15 కోట్ల నిధులతో రైల్వే వంతెన నిర్మించింది ప్రభుత్వం. ఆ బ్రిడ్జ్ 90 డిగ్రీల మలుపు కలిగి ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ భూమి కొరత ఉండడంతో అలా నిర్మించినట్లు తెలిపింది. అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సరిగ్గా నిర్మించే వారమని చెప్పింది. అయితే ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో 90 డిగ్రీల మలుపుతో బ్రిడ్జ్ నిర్మించిన అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖపరమైన విచారణకు ఆదేశించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అలాగే నిర్మాణ ఏజెన్సీ బ్రిడ్జ్ డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులోకి చేర్చింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీఎం మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఐస్బాగ్ దగ్గర 18 కోట్ల నిధులతో రైల్వే వంతెన నిర్మించింది ప్రభుత్వం. ఆ బ్రిడ్జ్ 90 డిగ్రీల మలుపు కలిగి ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. అక్కడ మెట్రో రైల్ స్టేషన్ భూమి కొరత ఉండడంతో అలా నిర్మించినట్లు చెప్పింది. అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సరిగ్గా నిర్మించే వారమని చెప్పింది. అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.